నమస్తే అండి. వెల్కమ్ టు సిరి ఛానల్. కార్తీక మాసంలో ముఖ్యముగా శివునికి, విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. ఈ కార్తీక మాసంలో ఏ పూజ చేసినా, కార్తీక స్నానం చేసినా లేదా దేవాలయానికి వెళ్ళినా, దేవునికి సంబంధించి ఏ చిన్న పూజ చేసినా విశిష్టమైన ఫలితం ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో కార్తీక పురాణము పారాయణ చేసినా, ఆ కార్తీక పురాణాన్ని విన్నా సకల పాపాలు పోయి సర్వాభిష్ట సిద్ధి కలుగుతుంది. ఈ కార్తీక పురాణంలో కార్తీక మాసము 30 రోజులు పారాయణము చేయటానికి 30 అధ్యాయాలు ఉంటాయి. నేను మీకు ఆ కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయమును ఈరోజు వినిపిస్తాను. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు, పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలము గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములను, వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలితమును తెలుపగోరుచుంటిమి. కావున తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి. అంతా ఆ సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేసెదను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక, వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడు అని ఇట్లు చెప్పెను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగచేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించబడేది, శాస్త్రసమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది యగు వ్రతమును వివరింపడని కోరెను. అంతా మహేశ్వరుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడుము ఆ మిథిలానగరము వైపు అని మిథిలానగరము వైపు చూపించెను. అట మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి, అర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరిటకేల వచ్చితిరో సెలవసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము తలపెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభింతుమని నిశ్చయించి ఇట వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకొనదలిచి తిని. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరంలో కల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక సంశయమును తీర్చగలను. నేను చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము.
ఈ మాసమందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంటి అని చెప్పవలనవి కానిది, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతియే కాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు ఈ కథ గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చనీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశియందు ఉండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభింపవలయును. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములనర్చి గట్టుపై 3 దోసిళ్ళు నీళ్లు పొయ్యవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసి గంధము తీసి భగవంతునకు సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంట వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ విష్ణువాలయమందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాము భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతమును చేయుటకు అవకాశము లేని వారలు వ్రతమును చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ ఛానల్.